బంగారం ధరలు క్షీణించాయి. వెండి రేటు కూడా నేలచూపులు చూస్తోంది. గోల్డ్, సిల్వర్ కొనే వారికి అదిరే గుడ్ న్యూస్. బంగారం కొనుగోలు చేయాలి అని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. పెళ్లిళ్లు మాత్రమే కాకుండా చాలా మంది ఇళ్లలో ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉండొచ్చు. దీనివల్ల బంగారం కొనుగోళ్లు కూడా కళకళలాడుతూ ఉంటాయి. ఈ క్రమంలో పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్. ఎందుకంటే బంగారం ధరలు ఇటీవల బలహీనమైన ట్రెండ్లో కొనసాగుతున్నాయి. ఇది సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు. గోల్డ్ రేటును గమనిస్తే వారం నుంచి తగ్గుదలలోనే ఉన్నాయని అనుకోవచ్చు. బంగారం ధరల తగ్గుదల కొనుగోలుదారులకు ఊరట కలిగించే అంశం. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు బలహీనంగా ఉన్నాయి. పసిడి రేటు పడిపోతూ వస్తోంది. వారం రోజుల్లో చూస్తే పసిడి రేటు భారీగానే తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇంతకీ గోల్డ్ రేట్ ఎంత తగ్గింది అంటే ప్రస్తుతం బంగారం ధరలు ఏ స్థాయిలో ఉన్నాయనే విషయాలు మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో బంగారం ధరలు మార్చి 21న 67,570 వద్ద ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారానికి ఈ రేటు వర్తిస్తుంది. అయితే ఇప్పుడు ఈ పసిడి రేటు అంటే మార్చి 27ను చూస్తే 66,850 వద్ద ఉంది. 10 గ్రాములకు ఈ రేటు ఉంటుంది. అంటే గోల్డ్ రేట్ వారం రోజుల్లోనే 720 రూపాయల వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇక 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే ఈ ఆర్నమెంటల్ గోల్డ్ రేట్ వారం రోజుల్లో 61,950 నుంచి 61,290కి దిగి వచ్చింది. అంటే పసిడి రేటు 660 రూపాయలు తగ్గింది. 10 గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. అంటే బంగారం ధరలు వారం రోజుల వ్యవధిలోనే భారీగానే దిగొచ్చాయని చెప్పుకోవచ్చు. అటు 22 క్యారెట్ల బంగారం ధర, 24 క్యారెట్ల బంగారం ధర రెండూ కూడా క్షీణించాయి. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశం. ఇక వెండి ధరల విషయానికి వస్తే సిల్వర్ రేటు ఏకంగా 1100 మేర తగ్గింది. వెండి ధర మార్చి 21న 78,500 రూపాయల వద్ద ఉంది. అయితే ఇప్పుడు అంటే మార్చి 27న వెండి రేటు 77,400 వద్ద కొనసాగుతోంది. అంటే వారం రోజుల్లోనే వెండి 1000 రూపాయలకు పైగా తగ్గింది. కాగా పైన ఇచ్చిన బంగారం, వెండి ధరలకు జీఎస్టీ అదనంగా పడుతుంది. ఇంకా జ్యువెలరీ తయారీ ఛార్జీలు, జ్యువెలర్స్ ప్రాఫిట్ మార్జిన్ వంటివి కూడా ఉంటాయి. అందుకే బంగారం ధరలు ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు.